మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, విశ్వక్సేనాయ నమః. మనం ఈ త్రిగుణాలు సంబంధించినటువంటి విషయాన్ని భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా భక్తి అనే కార్యక్రమంలో మనం చర్చిస్తున్నాం. ఈ 5వ భాగంలో చూసినట్లయితే మనం ఈ తామస గుణం గురించి కొంత చర్చించుకోవాల్సి ఉంది. అంతకుముందు సాత్విక గుణం, తర్వాత రజో సంబంధమైన గుణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. మరి ఈ సాత్విక గుణం వాళ్ళు నెమ్మదిగా నిదానంగా ఉంటూ శాకాహారాన్ని తీసుకుంటూ రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీమన్నారాయణుని, మహాశివుని, ఉమామహేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. తర్వాత వాళ్ళలో శాకాహారం తీసుకోవటం, శాకాహార సంబంధమైనటువంటి సాత్విక విషయాలు ఆలోచించడం, నిదానంగా ఉండటం, ఎల్లప్పుడూ కూడా భగవంతుని మార్గంలో నడుస్తూ, భక్తి మార్గంలో నడుస్తూ ఉంటాం, భగవంతుని ఆరాధిస్తూ ఉండడం రకరకాలుగా ఈ యొక్క ఇట్లా ఉంటూ ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఏముంటుందంటే జనరల్గా కల్మషం అనేది తక్కువ, అసలు ఉండదని చెప్పుకోవాలి. అలా ప్రయత్నం చేయాలి కూడా సాత్విక భావం ఉన్నవాళ్ళు. అలా ఉండటం వలన వాళ్ళకి ఒక రకమైన తేజస్సు ఉంటుందని, వాళ్ళు మరి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉండేటువంటి సాత్విక గుణం కాబట్టి అందరికీ ఏదో రకంగా సహాయం చేయాలనేటువంటి గుణం ఉంటుందని కూడా మన పెద్దలు చెప్తుంటారు. సాత్విక గుణం ముఖ్య లక్షణం అది. అందరికీ సహాయపడటం, అందరూ బాగుండాలని కోరుకోవటం, సర్వే జనాః సుఖినో భవంతు అనే విషయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మరి ఈ యొక్క రకరకాలైనటువంటి మన పీఠాధిపతులు, అర్చక స్వాములు, వేద పండితులు, పెద్దలు వీళ్ళంతా కూడా ఈ యొక్క వైదిక మార్గంలో అవలంబించే వారంతా కూడా సాత్విక సంబంధం గుణంతోనే ఎక్కువ శాతం ఉంటూ ఉంటారు. దైవస్వరూపాలుగా మనం పీఠాధిపతులను భావిస్తూ ఉంటాం. అవన్నీ కూడా సాత్వికమైనటువంటి లక్షణాలు. అలా సాత్విక గుణం వారు తర్వాత వాళ్ళు ఆరాధన చెప్పుకున్నాం. వాళ్ళ మోక్షం కూడా సూర్యమండలం ద్వారా పై లోకాలకు వెళ్తారు మోక్ష సమయంలో అని చెప్పుకున్నాం. తర్వాత వచ్చేటువంటి రజోగుణంలో, ఈ రజోగుణంలో ఎలా ఉంటుంది అంటే కొంచెం తీవ్రమైన భావాలతో ఉండటం. మరి ఈ తీవ్రమైన భావాలు ఉన్నప్పుడు వాళ్ళు మరి కొంచెం మధుమాంసాలు తీసుకోవటం, మనం ఏం తింటున్నామో అవే భగవంతుడికి నివేదన చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు అవే ఆహారం తింటారు కాబట్టి అవే భగవంతుడు చూపిస్తూ ఆయనకి నివేదన చేసి తింటూ ఉంటారు. అయితే ఈ రజోగుణంలో కూడా మరి కొంచెం భీకరమైనటువంటి దేవతా స్వరూపాలు కావాలని వాళ్ళు కోరుకుంటారు. దాంట్లో పెద్ద పులి ఎక్కిన దేవుడు, పెద్ద పులి ఎక్కిన దేవత అలా ఆరాధిస్తూ ఉంటారు. అంటే మహాకాళి, మహాదుర్గ ఇవన్నీ కొన్ని ఉంటుంటాయి. అవన్నీ ఆరాధిస్తూ ఉంటారు. ఆ యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి దేవతలు ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు. దాని ద్వారా వాళ్ళు మరి వీర లక్షణాన్ని కలిగి ఉన్నామనేటువంటి భావంలో కొంతమంది ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పులి ఎక్కి, సింహం ఎక్కి కనిపించేటువంటి అమ్మవారు సహజంగా అయ్యవారు అలా వాళ్ళు ఆరాధిస్తుంటారు. వాళ్ళ యొక్క గుణం కూడా ఈ యొక్క రజో సంబంధమైన గుణం. అంటే ఎక్కువ మంది సైనికులు, రాజులు, యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఈ యొక్క రజో సంబంధమైన గుణంలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే తప్పదు, మరి మానవ సేవ మాధవ సేవగా అలా భావించినట్టయితే సమాజంలో మరి ఒక దేశాన్ని కాపాడాలంటే కూడా సైనికులందరికీ కూడా అవసరం అది. కాబట్టి వాళ్ళు మరి మా యొక్క భీకరంగా ఉండి, ధైర్యంగా ఉండి వాళ్ళు ఎదుర్కొని ఈ యొక్క శత్రువుల్ని నిర్మూలించాలి అన్నప్పుడు కావాల్సిన రజోగుణం. అలానే పూర్వకాలంలో కూడా మరి ఒక కులమని కాదు, పూర్వంలో ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఈ ముగ్గురు ముఖ్యంగా ప్రధానంగా ఉంటుండేవాళ్ళు. ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువగా ఈ బ్రాహ్మణులు, ఈ ముస్లింలు, క్షత్రియులు ఈ ముగ్గురు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆర్మీలో ఉంటుండేవాళ్ళు. అంటే వాళ్ళు 3 జోన్లుగా తీసుకొచ్చారు అప్పట్లో. ఏంటంటే కలకత్తా జోన్ ఒకటి, ఢిల్లీ జోన్ ఒకటి, ముంబై జోన్ ఒకటి. ఈ 3 జోన్లో ఎక్కువగా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, ముస్లిమ్స్గా కనిపిస్తుండేవాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంచెం తక్కువ శాతం కనిపించేవాళ్ళు. ఇందులో బ్రాహ్మణ విషయం వచ్చినప్పుడు మళ్ళీ సాత్విక సంబంధమైనవి ఇవి ఆచరించాలి కదా అంటే అక్కడ వృత్తి ధర్మం బట్టి వాళ్ళు దాన్ని మారి రజో ధర్మంలోకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ రక్షించాలి. అక్కడ ఏదైనా శాస్త్రం, ఏదో ధర్మం అని బ్రాహ్మణుడికి ఉంది. అంటే ఒక పక్కన వాడు శాస్త్రం చెప్పగలడు, రజో సంబంధమైన శాస్త్రం, మరి ఈ యొక్క యుద్ధ శాస్త్రం, యుద్ధ తంత్రాలు అని చెప్తాడు. మళ్ళీ వాడు రంగంలో దిగి యుద్ధం కూడా చేయాలి. అందుకనే ఒక పక్కనేమో దైవ సంబంధమైన సాత్విక గుణము, దాని సంబంధమైన భక్తి మార్గం అది చెప్పగలడు. అంటే ఒక పక్కన ఆశీర్వదించగలడు, ఒక పక్కన యుద్ధం చేయగలడు. అందుకనే ఈ శాస్త్రం ఇదం బ్రాహ్మం అని కొంతమంది బ్రాహ్మణ పండితులు చెప్తూ ఉంటారు. 2 ధర్మాలు కూడా బ్రాహ్మణలో ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణులు అంటే కేవలం కులమని కాదు, ఒక అప్పట్లో చదువుకున్న వాళ్ళు, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ భక్తి మార్గం నడిచేటువంటి వాళ్ళు, సాత్విక సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడ్డారు.
వాళ్ళంతా కూడా మరి కొంచెం కఠోరమైనటువంటి ధర్మాలు ఆచరిస్తూ ఉండటం వల్ల, అంటే ఉదయమే లేవాలి, వేదం చదువుకోవాలి, మరి శిఖ పెట్టుకోవాలి, ఇవన్నీ కొన్ని ధర్మాలు ఉంటాయి దానికి. ఇప్పుడు ఆర్మీలో ఉన్నాం అనుకోండి, ఆర్మీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అవేంటంటే పొద్దున్న లేవాలి, రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, బరువులు దింపుతుండాలి, ఎత్తుండాలి, ఇవన్నీ కూడా నేర్పుతారు వాళ్ళకి. ఆ కఠోరమైన శ్రమలో అందరూ రాలేరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు. పూర్వంలో కూడా ఇట్లా శాకాహారం తినాలి, ఇట్లా పరిగెత్తాలి, దూకాలు చేయాలి అని ఇట్లా వీళ్ళు ఆలోచించి వీళ్ళు ఈ మరి ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, ఇవన్నీ బట్టి ఏం పట్టాలి. అది కూడా శృతి ప్రకారంగా ఏమంటారంటే ఉదాత్త అనుదాత్త స్వరాలు, పైకి కిందికి, పైకి స్వరం కింద స్వరంలో వెళ్తుంటుంది వేదం. అట్లా కూర్చుని పొద్దున్నే నీళ్ళలో కూర్చొని చదవాలి, సన్నీటిలో కూర్చొని చదవాలి, సన్నీటి స్నానాలు చేయాలి. ఇవన్నీ చాలామందికి చేయలేక వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్గా ఏర్పడిన వాళ్ళు తర్వాత ఒక కులంగా వచ్చారు అనుకోండి. తర్వాత శాకాహారం, సాత్విక సంబంధమైన మార్పులు వచ్చి వాళ్ళు ఒక కులంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్మీలో కూడా అప్పట్లో వీళ్ళు రజోగుణాన్ని అవలంబిస్తూ కూడా దాన్ని చేస్తూ దేశాన్ని కాపాడుతూ ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఉండేవాళ్ళు ఎక్కువ శాతం. తర్వాత అందరూ వచ్చారు, అందరూ దేశ సేవ చేస్తున్నారు అనుకోండి. మొదట్లో మాత్రం ప్రధానంగా ఉండేవని కొన్ని చారిత్రక గ్రంథాలు మనకు కనిపిస్తుంది. కాబట్టి రజోగుణంలో అలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మోక్షం ఏంటయ్యా అంటే రజోగుణం అవలంబిస్తూ కూడా అందుకని సాత్విక సంబంధమైన భగవత్ ఆరాధన కూడా ఉంటే మంచిది. సహజంగా మనం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో పుడుతుంటారు, చస్తుంటారు, జనమరణ చక్రంలో తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి మోక్షం అనేది ఎక్కడ ఉంటుంది, కొంచెం దుర్లభం. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే మధ్య మధ్య కొంచెం సాత్వికంగా వస్తూ సాత్విక సంబంధమైన మార్గం నడిస్తే మోక్షం వాళ్ళకి సులభం అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దాని దేవతారాధన చూసాం, దానికి సంబంధించిన దేవతను కూడా ఎవరు చేస్తారో తెలుసుకున్నాం. తర్వాత తామసగుణం. ఈ తామసగుణం వాళ్ళంతా కూడా తామసున్న దవం చీకటి అనేటువంటి విషయం. మరి వీళ్ళంతా కూడా ఎక్కువ మధుమాంస భక్షణ చేయటం. తర్వాత వీళ్ళకు ఉన్న లక్ష్యం ఏంటంటే ఎక్కువగా సోమర్తనంగా ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం, జూసాకరమైన పనులు చేయటం, అపరిశుభ్రంగా ఉండటం, ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. శుభ్రత ఉండదు. పైన ఎదుటివాడి మీద ద్వేషం, కారణం లేని ద్వేషం, ఎందుకు ద్వేషం తెలియదు. అలానే రకరకాలైనటువంటి ఒక చెడు సంబంధమైన పూజలు చేయడం, క్షుద్ర పూజలు అంటారు, అవి చేస్తూ ఉంటాం. మాయా దేవతలు ఎవరెవరు వాళ్ళని ఆరాధించు ఉంటాం, అడవుల్లో చేస్తూ ఉండటం, ఇటువంటి కొన్ని అవైదిక సంబంధమైనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని ముఖ్యంగా వాళ్ళ దేవతారాధన అంతా కూడా ఎవరెవరో దేవతలు ఉంటూ ఉంటారు అవన్నీ కూడా. కాబట్టి దాని పేరే తామస గుణం. అటు వాళ్ళకి ఏంటయ్యా అంటే వాళ్ళకి మోక్షం అనేది ఎక్కువగా కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి మన ఈ లోకాలు కాదు, కింద అధోలోకాల్లో పుడతారట వాళ్ళు వెళ్ళి. ఈ తామస గుణం వాళ్ళంతా కూడా ఈ యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుట్రలు ఉండటం, అపరిశుభ్రంగా ఉండటం, జూపుసాగరం పనులు చేయడం ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళంతా అధోలోకాల్లో పుడతారు. ఇంకా ఈ భూలోకాల కంటే ఇంకా కింద ఉన్న లోకాల్లో కూడా రకరకాలైనటువంటి జన్మలు ఎత్తు వస్తుంటారు. కాబట్టి ఈ యొక్క తామస గుణం పనికిరాదు అని మన పురాణ పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మరి ఈ మూడు గుణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో క్షత్రియ సంబంధమైంది వచ్చింది. క్షత్రియ సంబంధంలో మరి ఇప్పుడు రాములు వారు, కృష్ణుడు వీళ్ళంతా ఉన్నారు. మరి వీళ్ళు వేటకపోతారు కదా, మరి అట్నే వెంకటేశ్వర స్వామి వారు పారు వేటకు వెళ్తూ ఉంటారు కదా. మరి వీళ్ళంతా రజోగుణం కింద రాదా అంటే భగవంతుడికి కులం, మతం అనేవి లేవు. అన్ని జీవరాశులు ఆయనలో ఉంటాయి, ఆయన అన్ని జీవరాశుల్లో ఉంటాడు. కాబట్టి ఆయనకు ఒక గుణం అనేది కుదరదు. ఎందుకంటే మరి ఇప్పుడు పారువేటలో ఉన్నాయనుకోండి, ఆయన మృగాల్ని ఇప్పుడు అడవిలోకి తీసుకువెళ్తాడు. ఇప్పుడు కొన్ని మన దేవాలయాల్లో కూడా పారువేట, మనం వెంకటేశ్వర స్వామి వారిని పారువేటని మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి ఈ పేష్ కబ్లో ఒక పెద్ద కత్తి అంటే ఖడ్గం పెట్టుకొని ఆయన వాహనం మీద, గుర్రం మీదనో మరి రథం మీదనో బయలుదేరి అడవిలో తీసుకెళ్తారు స్వామిని. తీసుకెళ్తే అక్కడ కాసేపు ఆయన నుంచి మళ్ళీ అదంతా ఏంటి అంతరార్థం అంటే క్షత్రియ ధర్మం. అంటే ఆకాశరాజు వెంకటపతి రాజు, వెంకటేశ్వర స్వామి వారు రాజువారు అన్నప్పుడు మరి రాజులండి ఏమండి వీళ్ళు రాజులా, వాళ్ళు ఇంకో కులమా అంటే కొన్ని కులాల్లో భగవంతుడు ఉదయించక తప్పలేదు. ఇప్పుడు అంటే శాస్త్ర సంబంధమైన అవసరం వచ్చినప్పుడు మరి దుష్టుల్ని శిక్షించి శిష్టుని రక్షించడం కోసం కొన్ని అవతారాలు రావాల్సి వచ్చినప్పుడు కొన్ని రకరకాలుగా ఆయన వస్తూ ఉంటాడు. అలా ఈ రాముల వారు ఉన్నాడు, శ్రీరాముడు క్షత్రియ వంశాలని, ఆయన యొక్క వంశాల నుంచి పైన పరంపర వస్తుంది. ఆయన క్షత్రియ రాజు, వెంకటేశ్వర స్వామి వారు ఆకాశరాజు. మరి ఇక్కడ క్షత్రియ ధర్మం ఏమిటి అంటే ఇదివరలో ఎవరి ధర్మం వాళ్ళకు ఉండేది. కాబట్టి ఆ ధర్మం ప్రకారం నడుచుకోవాల్సి వచ్చేది. అట్నే దాంట్లో ఈ క్షత్రియ ధర్మం ఏమిటి అంటే ఈ క్షత్రియ ధర్మం ప్రకారం ఈ యొక్క రాజ్యాన్ని రక్షించాలి. అందుకనే 4 కులాలు ఉన్నవి అని చెప్పడం జరిగింది. మన భగవద్గీత ఆధారంగా తీసుకున్నా కూడా మరి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస్య 4 కులాలని చెప్పారు ఆయన భగవంతుడు కూడా. ఏంటంటే అవి మరి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 చెప్పారు. తర్వాత
ఈ పురుష సూక్తంలో కూడా ఈ సమాజ స్వరూపం ఎలా ఉంది, సంఘ స్వరూపం ఎలా ఉందో తెలుసుకుంటే కానీ ఈ శాస్త్ర సంబంధమైనటువంటి దేవతలు ఏంటి, ఈ శాస్త్రధర్మం ఏమిటి, బ్రాహ్మణ ధర్మం ఏంటి తెలియవు మనకి. కాబట్టి ఈ యొక్క 4 విషయాలు భగవద్గీతలో మనం తెలుసుకున్నాం. అట్లనే ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటిది బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజ్ఞ కృతః ఊరుతదస్య ద్వైస్య పద్భాగం శూద్రో అజాయత అనేటువంటిది పురుష సూక్తంలో ప్రధానంగా ఉంది. దీంట్లో 4 వర్ణాల గురించి ఏమేం చేయాలో, సంఘస్వరూప పరమాత్మ ఎలా ఉన్నాడో, దానిలో వచ్చిన వివాదాలు ఏంటో అవన్నీ మనం వచ్చేటువంటి భావంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం త్రిగుణాలు, వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు, మరి ఆహార విహారాదులు ఇవన్నీ తెలుసుకున్నాం. మనం వచ్చేటువంటి 6వ భాగంలో ఈ యొక్క పురుష సూక్తంలో ఈ వర్ణ వ్యవస్థ గురించి ఏం చెప్పబడింది, భగవద్గీతలో స్వామివారు శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు, దానిలో వివాదాలు ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం. స్వస్తి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. దయచేసి దీన్ని మనం 4 విషయాలు తెలియడం కోసం తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఏవో చేస్తుంటాం, మన పురాణాల గురించి, మన విషయాల గురించి. ఇది కేవలం పురాణం కాదు, పురాణంలో మన జ్ఞానం చెప్పుకున్నాం. మన పురాణం చెప్పాలంటే చాలా ఉంటాయి, చాలామంది పెద్దలు చెప్తున్నారు. మనం ఊరికే మనం చిన్న పురాణంలో ఏం జ్ఞానం ఉందనే విషయం మనం అందరం తెలుసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.